అస్సలాముఅలైకుం. హాయ్ అండి. ఎగ్ విత్ ములక్కాయ రెసిపీ. ఫస్ట్ ఒక ప్యాన్లో వాటర్ తీసుకోండి, ఏ ప్యాన్ అయినా పర్లేదు. ఆ వాటర్లో కొంచెం సాల్ట్ వేసేసి ఈ ఎగ్స్ని బాయిల్ చేయడానికి స్టవ్ మీద పెట్టేయండి. చూడండి, సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. ఇప్పుడు ములక్కాయలు తీసుకొని తర్వాత కొంచెం చింతపండుని నానేసుకొని పెట్టుకోండి. 4 ఆనియన్స్ చాపింగ్ చేసుకొని పెట్టుకోండి. దాంట్లో 4 పచ్చిమిరపకాయలు. ఇప్పుడు ఎగ్ అనేవి బాయిల్ అవుతున్నాయి, ఉడుకుతున్నాయండి చాలా. ఇవైతే కొంచెం బాయిల్ అయిపోతే స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఆఫ్ చేసేసాను, తీసేసాను పక్కకి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ని యాడ్ చేస్తున్నాను. ఆయిల్ అనేది హీట్ అవ్వాలి బాగా. హీట్ అయ్యింది కాబట్టి ఇప్పుడు ఆనియన్స్ని యాడ్ చేద్దాం. ఒక 4 ఆనియన్స్ అన్నీ చిన్నగా కట్ చేసుకున్న. ఇవన్నిట్లో ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసేసి కలిపేద్దాం. మొత్తాన్ని మిక్స్ చేసిన తర్వాత దీని మీద మూత అనేది పెట్టేద్దాం. ఎందుకంటే సాల్ట్ అన్నిటికీ అప్లై అయితే సాల్ట్ వేయడం వల్ల ఆనియన్స్ అనేవి త్వరగా మగ్గుతాయి. అందువల్ల దాని మీద మూత పెట్టేద్దాం. మీడియం ఫ్లేమ్లో పెడదాం. ఇప్పుడు కొంచెం సేపటి తర్వాత చూస్తే ఆనియన్స్ అనేవి మగ్గాయి. ఇంకా కొంచెం కలర్ కూడా లైట్గా చేంజ్ అయింది. ఇంకా మగ్గాలి, అందుకనే అలాగే ఎక్కువసేపు మూత పెట్టేసేయాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపుని యాడ్ చేసుకుందాం. పసుపు వేయడం వల్ల కూడా ఇంకా త్వరగా మగ్గుతాయి. మొత్తాన్ని కలిపేయండి. పసుపు అనేది మొత్తం ఆనియన్స్కి అప్లై అవ్వాలి. ఇప్పుడు చూపించిన విధంగా ఆనియన్ మొత్తాన్ని మిక్స్ చేయండి. ఇప్పుడు దాంట్లో ములక్కాయలన్నీ వేసేయండి. ములక్కాయలని పైన తొక్క తీసేసి చిన్న పీసెస్లో కట్ చేసుకున్నామండి. ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి అందరూ వెజిటేబుల్స్ ఎక్కువగా తింటారు కాబట్టి, నాన్ వెజ్ తినరు కాబట్టి వెజ్జీస్ ఏమో ఎక్కువగా కాస్ట్ పెరిగాయండి. నాన్ వెజ్ అయితే రేటు కాస్ట్ అనేది కొంచెం లైట్గా తగ్గింది, కానీ ఇయర్లీ ఎక్కువగా తగ్గుద్ది. కానీ ఈసారి ఏమో తక్కువ తగ్గింది. ఇంకా టైం ఉంది కదా, చూద్దాం. ఇప్పుడు పచ్చిమిరపకాయలను మధ్యలో అలా కట్ చేసి వేసేద్దామండి. పులుసుల్లో అలా వేస్తేనే బాగుంటుంది. అలాగే వేసేసి ఇప్పుడు ఇవన్నీ బాగా వదిలేద్దాం. ఇప్పుడు ఆనియన్స్ విత్ ములక్కాయ రెండు కూడా బాగా మగ్గిపోతాయండి. కొంచెం అయిపోద్ది క్వాంటిటీలో, అప్పటి వరకు అలాగే వదిలేయాలి స్టవ్ మీద. ఇప్పుడు చూడండి, ఇంకా తక్కువ అయింది క్వాంటిటీ అనేది. ఈ కర్రీ అయితే నేను 4 మెంబర్స్ కోసం చేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో కారాన్ని యాడ్ చేయండి. కారం వేసిన తర్వాత మొత్తాన్ని మిక్స్ చేసేయండి. ఇవన్నిటిని మిక్స్ చేసిన తర్వాత మూత అనేది కొంచెం సేపు పెట్టండి. చూడండి, ఆయిల్ అనేది సైడ్ నుంచి వచ్చేసింది. ఈ కర్రీలో కూడా నేను ఆయిల్ అనేది తక్కువగానే యూజ్ చేశాను. ఇప్పుడు చింతపండు రసాన్ని వేసుకుందాము. మీరు ఎంత పుల్లగా తింటారో దాన్ని బట్టి చింతపండు రసాన్ని వేసేసి వాటర్ అనేది యాడ్ చేయండి. ఒకవేళ మీరు పులుపు లేదు అన్నప్పుడు దీంట్లో టమాటాను యాడ్ చేసుకొని ఆనియన్స్ క్వాంటిటీ తగ్గించి టమాటా క్వాంటిటీ ఒక 2 వేసుకొని, ఆనియన్స్ కూడా ఒక 2 వేసుకొని అప్పుడు వండుకోండి. చూడండి, నేను చూపించిన విధంగా ఎగ్గులో అలా డాట్స్ లాగా ఇవ్వండి. అందువల్ల ఈ పులుసు అనేది టేస్ట్ అనేది ఆ ఎగ్లో వెళ్ళిద్ది.
లేకపోతే బాయిల్ ఎగ్ ఎలా తింటామో అలాగే ఉంటుంది. అందువల్ల ఇలా ఇవ్వండి. కట్ చేసి మార్క్ ఇద్దామంటే అది అందరికీ నచ్చదు కదా, అలా ఉంటే ఎగ్ సాఫ్ట్గానే ఉండాలి. ఇలా వేయడం వల్ల ఎవరికి ప్రాబ్లం ఉండదు, ఎవరికి కనిపించదు కూడా ఎగ్గులో డౌట్స్ ఉన్నాయి కట్ చేసి పెట్టారేంటి అనేసి. అందుకనే ఇలా వేసాను. కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకుందాము. ఎవరైతే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీ అందరి వల్ల నేను బాగుపడతానని అనుకుంటున్నాను. కొంచెం సీక్రెట్ ఇంగ్రీడియంట్ సాల్ట్ అన్నీ వేసేసాం కాబట్టి ఇప్పుడు లైట్గా చిటికెడు షుగర్ యాడ్ చేద్దాం. ఇది సీక్రెట్ అండి. ఇది వేయడం వల్ల టేస్ట్ అనేది పులుసులో మరింత పెరిగిద్ది. ఇప్పుడు ఇది బాగా ఉడుకుద్ది. చూడండి, పచ్చిమిరపకాయలు అలాగే ఉండాలి, కానీ మగ్గిన తర్వాత బాగా అవి చిన్నగా అయిపోతాయి, మెత్తగా. చూడండి, నాకైతే టైం అయిపోతుందండి, తొందరగా వండాలి, అందుకని స్పీడ్లో చేసేసాను ఫ్లేమ్ని. అంతే అండి, ఎంతో టేస్ట్కరమైన రెసిపీ రెడీ. థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్ మై ఛానల్. అల్లా